వెల్కమ్ టు AP7am. బరువు తగ్గేందుకు ఆరోగ్యం కోసం చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ అంటే ఏముంది, సింపుల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవటమేగా అనుకుంటారు. కానీ వాకింగ్ లో ఈ జాగ్రత్తలు పాటించకపోతే దానివల్ల వచ్చే లాభం కంటే సమస్యలే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కాస్త వార్మప్ చేయండి. నిద్ర లేవగానే హడావిడిగా వాకింగ్ కు వెళ్ళకూడదట. కాస్త వార్మప్ చేయాలట. ఇది శరీరంలో రక్త సరఫరాను, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయట. వార్మప్ చేయకుంటే కండరాలు పట్టేయటం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు వస్తాయట. కిందికి చూస్తూ నడవకూడదు. వాకింగ్ చేసేటప్పుడు కొందరు కింద నేలను చూస్తూ నడుస్తూ ఉంటారు. ఇంకొందరు స్మార్ట్ ఫోన్లో చూస్తూ నడుస్తూ ఉంటారు. ఇలా తల వంచి నడవటం వల్ల మెడపై తీవ్ర ప్రభావం పడుతుందట. మెడ నొప్పి, వాపు, వెన్ను నొప్పి వంటివి వస్తాయట. అంతేకాదు కళ్ళపైన ఒత్తిడి పెరుగుతుందట. చేతులు ఊపుతూ నడవాలి. వాకింగ్ చేసేటప్పుడు చేతులను అలా వేలాడదీసినట్టుగా వదిలేయకూడదట. నడకకు తగినట్టుగా చేతులను ముందుకి వెనక్కి ఊపుతూ ఉండాలట. ఇది వాకింగ్ ఫలితాన్ని మరింత పెంచుతుందట. ఓ రోజు గ్యాప్ ఇవ్వాలి. రోజు కాస్త ఎక్కువ దూరం వాకింగ్ చేసేవారు వారానికి ఒక రోజైనా గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలట. ఇది కండరాల్లో ఒత్తిడి తగ్గించి పునరుత్తేజం చేస్తుందట. సరైన ఆహారం తప్పనిసరి. వాకింగ్ చేసేవారు శరీరం పునరుత్తేజం పొందేందుకు ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉండే మంచి ఆహారం తీసుకోవాలట. అదే సమయంలో ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం బెటర్. వాకింగ్కు తగిన డ్రెస్, షూ కంపల్సరీ. కాస్త వదులుగా ఉన్న కాటన్ డ్రెస్, సరైన షూ వేసుకుని వాకింగ్ చేయాలి. అలా చేస్తే వాకింగ్ చేసేటప్పుడు తర్వాత ఇబ్బంది ఉండదట. అవి బిగుతుగా ఉన్నా, గాలి ఆడకపోయినా ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయట. వాకింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు.